అనంతపురం అర్బన్ మంగళవారం సాయంకాలం 4వ రోడ్డు బంగారమ్మ గుడి దగ్గర దగ్గుపాటి ప్రసాద్కు గజమాలతో ఘన స్వాగతం పలికిన డివిజన్ ఇన్ఛార్జీలు. దగ్గుపాటి ప్రచారానికి ప్రజలు జన సముద్రంలా కలిశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నడిమొంకకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, నగరంలోని బ్రిడ్జిలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల గురించి దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల పరిపాలనలో అభివృద్ధి ఎంతో చేశాం అని చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదంటూ, అదే నాకు ఒక అవకాశం ఇస్తే అనంతపురం రూపురేఖలను మార్చేస్తానంటూ, అండర్ డ్రైనేజ్ చేపిస్తానని, డంప్ యార్డ్ తరలిస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇండస్ట్రీలను అనంతపురానికి తెస్తానని ప్రజలకు హామీలు ఇచ్చారు. పోజులు ఇచ్చినాడు కానీ ఏ మాత్రం చేసింది లేదు. ఆ రోజు బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. 40 డివిజన్ ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి. ముఖ్యంగా నడిమొంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొర్లినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి. కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది వల్ల, ఎమ్మెల్యే చేతకానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టించేస్తే వాటర్లు ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు. గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిముంగులో రిటైనింగ్ వాల్ కట్టిస్తా అని చెప్పడం జరిగింది. కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు, కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కానీ లేవు. అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య అంటున్నారు. అలాగే నడిమంకులు విగ్రహాలు పెట్టి మొత్తం నడిమంకులు నాశనం చేశారని చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి 47-45 తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్కి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ అయితే ఏమి, ఇవన్నీ మేము చేసేది మేమే, గెలిచేది మేమే. అనంతపురం వెనుకబడిన జిల్లా, వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక SEZ కానీ లేకపోతే ఒక పారిశ్రామిక వర్గ తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలు ఆపుతాం. ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నిర్మాణం వల్ల ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకటరామిరెడ్డి అధికారంలో ఉండి కూడా ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు. ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు భోజనం, వాళ్ళకి నిద్ర, వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్. వెంకటరామిరెడ్డి గారు రావడం, పోజులు ఇవ్వడం, వెళ్ళడమే చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాలు పోలేదు. ఈరోజు నడిమంకులో కూరగాయలు అమ్ముకునే రైతులు కూరగాయలు అమ్ముకుని బతికే వాళ్ళని కూడా అక్కడ విగ్రహాలు పెట్టించి వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా విగ్రహాలను పోగొట్టి వాళ్ళకి ఎటు కాకుండా చేసి అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా మా రాష్ట్రంలో అంటే మా రాష్ట్రానికి వస్తున్నారు, మేము ఎట్లా బతికేది అని
గవర్నమెంట్ టెండర్ లేకోకుండా కోరీలు కానీ కాలువలు కానీ మా ఊరికి ఇస్తే కల్పించినట్టుంటుందని చంద్రబాబు నాయుడిని అడుగుకుంటున్నాం. ఇక్కడ మా ప్రసాదన్న మా బాధలన్నీ విని తెలిసిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము ఈ సమాధానంగా చూస్తున్నాం. ఈ మొత్తం మా ఊళ్ళో అప్పుడు మా నాయన గారు బాయిలతో ఈ బతికే వాళ్ళు చేతికేతలు వేసుకొని బతికే వాళ్ళు మేము ఏదో మళ్ళీ 5 మంది 6 మంది కలిసి ఒక గవర్నమెంట్ పెట్టుకొని బతుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో పనే లేకుండా పోయింది. మాకు బతకాలంటే మాడలు పని పోవాలి, పని పోకపోతే జరగదు. ఎంత చేయాలా? గుండెలకే ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ పని మా కులాన్ని అడుగుతున్నారు. ఇప్పటికైనా మా ప్రసాద్ అన్న వైకుంఠ ప్రసాద్